బ్రేకింగ్ న్యూస్ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. నోటీసులకు అటు వివరణ ఇస్తూ తన అడ్వకేట్ స్పీకర్ కు లేఖ రాశారని చెప్పారు. అయితే తన లేఖకు సభాపతి నుంచి ఇంకా జవాబు రాలేదని అన్నారు. విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారన్న ప్రశ్నకు తాను ఖైరతాబాద్ ఎమ్మెల్యేనని సమాధానం చెప్పారు దానం. స్పీకర్ గారు ఇచ్చిన దానికి మా అడ్వకేట్ ద్వారా మనం రిప్లై పంపించడం జరిగింది. మళ్ళీ నాకు స్పీకర్ నుంచి ఇంకా పిలిపేం రాలేదు. వచ్చినప్పుడు నేను నా అడ్వకేట్ వెళ్ళి మేము ఇస్తాం తప్పకుండా. అదేవిధంగా మేము ఇచ్చినటువంటి రిప్లై ఇప్పటిదాకా మాకు వచ్చిన దానికి మేము రిప్లై జవాబు ఇచ్చాము ఒకటి. కానీ ప్రత్యేకంగా మమ్మల్ని మరి ప్రెసిడెంట్ గమ్మని ఎక్కడ స్పీకర్ గారు ఇప్పటిదాకా చెప్పలేదు. చెప్పినప్పుడు నేను వ్యక్తిగతంగా పోయి క్రాస్ ఎగ్జామినేషన్ పిటిషనర్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన లా ప్రకారంగా పిటిషనర్స్ కి ఉంటది. తర్వాత నన్ను పిలుస్తుండొచ్చు. నన్ను పిలిచినా కూడా నేను తప్పకుండా వెళ్ళి నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాను. రెండే ఇష్యూలు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చినా, ఒకవేళ అట్లా డిస్క్వాలిఫికేషన్ వచ్చినా, నేను ప్రజాబలంతో ఇన్నిసార్లు గెలిచాను. అక్కడ ఆసిఫ్ నగర్ లో ఎంఐఎంఓలో అంత బలమైన ఉంటేనే నేను ప్రజలతో గెలిచాను. కాబట్టి ప్రజల మనిషిని, ప్రజల మధ్యలో ఉండేటోని. ప్రజాబలమే నా బలం. తప్పకుండా నేను అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా మళ్ళీ ప్రజాక్షేత్రంలో వస్తాను. తప్పకుండా మళ్ళీ పోట్లాడతాను. అఫిడేవిట్ స్పీకర్ ఇచ్చిన దాంట్లో మా అడ్వకేట్ ఇచ్చారు. మా అడ్వకేట్ గారు ఢిల్లీలో ఉండే ఈ రోజు మాట్లాడి మా అడ్వకేట్ తో మాట్లాడిన తర్వాత నేను చూస్తాను. నేను చెప్పాను కదా మా ఎమ్మెల్యే నేను ఖైరతాబాద్ ఎమ్మెల్యే అని చెప్పు. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు, నన్ను సస్పెండ్ చేయలేదు కాబట్టి సస్పెండ్ చేసి ఉంటే వేరే రకం ఉండేది. దానికి రేపు జవాబు వేరే చెప్పేది. కాబట్టి వాళ్ళు ఏ రకంగా జస్టిఫై చేసుకుంటారో దాన్ని బట్టి నా యొక్క రిప్లై ఉంటుంది. రేపు స్పీకర్ గారి దగ్గరికి పోయే విషయాన్ని నేను సబ్జుడిస్ అవుతుంది కాబట్టి అందుకే నేను ఎన్ని క్వశ్చన్ వేసా చెప్తలేను. రేపు స్పీకర్ గారిని కలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కంటెంట్స్ ఏమున్నాయో దానికి రిప్లై ఇచ్చి నేను మళ్ళీ చెప్తాను. ఎస్, దానం వర్షన్ మనం విన్నాము. మీరు ఏ పార్టీలో ఉన్నారంటే నేను ఖైరతాబాద్ ఎమ్మెల్యే అంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. అసలు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ అందుబాటులో ఉన్నారు. హేమ, మనం చూస్తున్నాం అడ్వకేట్తో సహా హాజరయ్యారు. కానీ వ్యక్తిగతంగా హాజరవ్వాలి అని చెప్పి నాకు తెలియలేదు ముందు అని చెప్పి ఏదైతే దానం చెప్పడం మనం చూస్తున్నాం. అంటే విచారణ వ్యక్తిగతంగా హాజరు కావలేదని ఆయనకి చెప్పలేదు, నాకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అని అంటున్నారు. అసలు ఆయన వర్షన్ ఏ విధంగా ఉందనుకోవచ్చు. మరి ఇప్పటికే సభాపతి నుంచి సమాధానం రాలేదంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు, ఎటువంటి సమాధానాలు అనుకోవచ్చు హేమ? నిన్న దానం నాగేందర్ కి ఇచ్చినటువంటి నోటీసులకు దానం నాగేందర్ అడ్వకేట్ దానికి సమాధానం చెప్పారు. సో ప్రస్తుతం తనకు వచ్చినటువంటి నోటీస్ కి తన అడ్వకేట్ ఏం సమాధానం ఇచ్చారో కూడా తనకు తెలియదంటూ కూడా దానం నాగేందర్ చెప్పారు. కాసేపటి క్రితం జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ నియోజకవర్గంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్లంతా కూడా దానం నాగేందర్ ని నోటీస్ పైన అడగడం జరిగింది. తనకు నోటీస్ వచ్చినటువంటి అంశం తెలిసిందే, కానీ ప్రస్తుతం దానికి వివరణ తన అడ్వకేట్ ఇచ్చారని, సేమ్ టైం తను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి కామెంట్స్ ని కూడా తోసిపుచ్చుకుంటూ వచ్చారు. తనను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసినట్టుగా తనకు ఇంకా తెలియదని, తెలిస్తే అప్పుడు దానికి రియాక్షన్ వేరే ఉంటుంది అంటూ కూడా ప్రస్తుతం చెప్పడం జరిగింది. సేమ్ టైం తను ఏ పార్టీలో ఉన్నారు ప్రస్తుతం అని అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు అడిగినటువంటి తను ఇంకా తను ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. కానీ తను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అనేది మాత్రం ప్రస్తుతం చెప్పనటువంటి పరిస్థితి. సేమ్ టైం స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు తన అడ్వకేట్ లేఖ రాశారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే స్పీకర్ నుంచి మాత్రం దానికి సంబంధించి ఇంకా ఎలాంటి జవాబు రాలేదు. విచారణకు నన్ను వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పలేదు అంటూ కూడా ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూడాలి, దాని కింద తీరు చూస్తే మాత్రం రేపు విచారణకు హాజరయ్యేటటువంటి అవకాశం కనిపించడం లేదు. గతంలో కూడా 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ విచారణకు హాజరు కాలేదు. సో ఈసారన్న విచారణకు హాజరవుతారు. అసలు ఏం జరగబోతుంది అనేది మాత్రం వేచి చూడాలి. హేమ, ప్రధానంగా మీరు ఏ పార్టీలో ఉన్నారు అన్న ప్రశ్నకి తన దగ్గర నుంచి నేను ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పిన సమాధానాన్ని కూడా మనం వింటున్నాం. ఎలా చూడొచ్చు అంటారు దాన్ని? దానం నాగేందర్ కు గతం నుంచి అంటే ఎప్పుడైతే పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అప్పటి నుంచి కూడా మీరు ఏ పార్టీలో ఉన్నారని అడిగిన ప్రతిసారి కూడా
గతంలో అడిగితే తాను ఏ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉందో ఆ పార్టీలోనే ఉన్నానంటూ, అండ్ తను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది అంటూ, అండ్ మోరోవర్ రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అంటూ చెప్తూనే తను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది అంటూ కూడా ఒక టిపికల్ ఆన్సర్ చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇదే అంశం పైన కూడా మరొకసారి మీరు ఏ పార్టీలో ఉన్నారు అని అడిగితే నేను ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు. కానీ తను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా లేదా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా అనేది మాత్రం ఒక క్లారిటీ ఇవ్వలేదు. చాలా టిపికల్ ఆన్సర్స్ చెప్తూ ఉన్నారు. సో దీనిపైన స్పీకర్ ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, రేపు విచారణకు రావాలో అంటూ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. దానికి అఫిడవిట్ కూడా దానం నాగేందర్ దాఖలు చేశారు. మరి ఫర్దర్ గా దీనిపైన ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు కూడా అతి త్వరలో దగ్గరలో పడుతుంది. ఆల్రెడీ 2 వారాలు గడువు వేస్తే అందులో వారం గడువు కూడా ముగిసినటువంటి పరిస్థితి. సో మరి రేపు దానం నాగేందర్ కి 10 గంటల 30 నిమిషాలకు విచారణకు రావాలి అంటూ కూడా కోరారు. మరి దానం నాగేందర్ విచారణకు వస్తారా లేదంటే తను వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి అని నోటీస్ లో లేదు అంటూ కూడా ప్రస్తుతం సమాధానం చెప్తున్నారు. మరి తన అడ్వకేట్ నే పంపిస్తారా లేదంటే ఈ లోపు ఇంకా ఏదైనా వివరణ రూపంలో లేఖ రాస్తారా, సమయం కోరుతారా అనేది మాత్రం చూడాలి. ఆల్రెడీ దానం నాగేందర్ దీనిపైన ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అంటే అప్రోచ్ అవ్వే ప్రయత్నం చేసినప్పటికీ ప్రస్తుతం తను ఎవరికి మీడియా వాళ్ళకి అప్రోచ్ అవ్వట్లేదు. సో చూడాలి ఏం జరగబోతుంది అనేది. రైట్, థ్యాంక్ యూ హేమ.